పాపారావు గారు వినిపిస్తుందా సార్? వినపడతాను, చెప్పండి. మీకే వినపట్టలేదేమో, చెప్పండి. ఓకే సార్. ఇప్పుడు తెలివైన బలమైన ప్రతిపక్షాలు రెండు ఉన్నాయి కాంగ్రెస్కి. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి కావచ్చు, పార్టీ కావచ్చు, ప్రభుత్వంపై కూడా ఏ చిన్న అవకాశం దొరికినప్పటికీ కూడా మరి బీజేపీ ఒకవైపు, బీఆర్ఎస్ ఒకవైపు ఆందోళన చేస్తున్నాయి. 22A సెక్షన్ నిషేధిత భూముల జాబితాలోకి 1 కోటి ఎకరాలు చేర్చారంటూ కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అయోమయం, ఒక గందరగోళమైన పరిస్థితి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కొంత దిద్దుబాటు చర్యలు చేస్తున్నట్టే కనిపిస్తుంది, కానీ క్షేత్రస్థాయిలో అవి ఎక్కడ కూడా పూర్తిగా మరి ప్రజలకు సంతృప్తి కలిగించినట్టు కనిపించట్లేదు. ఆందోళన ఇంకా రోజు రోజుకు పెరిగిపోతుంది. ఎందుకంటే ఈ నిషేధిత భూముల జాబితాలోకి కొత్తగా కూడా మరికొన్ని భూములు కూడా వచ్చి చేరుతున్నాయి. ఇదంతా అధికారుల తప్పిదమని మంత్రి పొంగులేటి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నా కానీ ఈ ఆందోళన విషయంలో మరి ప్రజలు ఇంకా తగ్గడం లేదు. ఈ అంశాలు కావచ్చు, అదే క్రమంలో పాలిటెక్నిక్ విద్యార్థుల అంశం కావచ్చు, కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యల పట్ల ఏం చెప్తారు సార్? క్షుద్ర పూజల గురించి మాట్లాడేదే ఉంది, కానీ నేను అసలు అట్లాంటివి నమ్మను. బేసిక్ గా నాకు ఇది ఒక రకమైన ఎథియిస్ట్ని కాబట్టి అసలు క్షుద్ర పూజలు అంటే ఇంకా అసలు నమ్మేయే కాదనేది. ఇంకా వీళ్ళంతా మాట్లాడుతున్నారంటే నాకు చాలా విచిత్రంగా ఉంది. పైగా హరీష్ రావు గారు ఒక ఇది కూడా చెప్పారు, నేను పూజ చేశాను పోయని చెప్పింది. ఆ గుళ్ళో పూజ క్షుద్ర పూజలే చేయరు కదా, పూజలు కూడా చేసుకుంటారు కదా, చేసుకున్నారు. దాని గురించి పెద్ద చర్చ అనవసరం. కల్వకుంట్ల కవిత ఏది దొరికితే అది ఆ విధంగా వాడాలనే ప్రయత్నం కుటుంబ సభ్యురాలుగా ఒక అడ్వాంటేజ్ ని వాడుకుంటుంది ఎవరు అనుకుంటున్నాను. రెండోది అది వదిలేయండి. తర్వాత రెండోది ఏంటంటే మీరు చెప్పిన 22A మీద చర్యలు ఏమీ లేకుండా అధికారులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? పొంగులేటి గారు అధికారులు చూసుకుంటారు అన్నట్టు చెబుతున్నారు. 22A జీవో ఇది ఇచ్చింది మీరే కదా, ఇప్పుడు దాన్ని రద్దు చేయొచ్చు కదా. బేసిక్ గా రద్దు చేసేసి మిగతా చేసి ఆ పేరుతో ఇది చేస్తున్నారు, ఈ పేరుతో అది చేస్తున్నారు అని చుట్టూ తిప్పుతున్నారు తప్పితే అసలు బేసిక్ గా సమస్యను పరిష్కారం చేయట్లా. బేసిక్ గా సమస్యను పరిష్కారం చేయకుండా అధికారుల మీద చెబుతున్నారు. అంటే వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్? అంత పెద్ద సమస్య అది, ఇంతమంది ఇబ్బంది పడుతున్నారని చెప్పినా గానీ వెంటనే అసలు గవర్నమెంట్ మీది కదా, మీ మాట అధికారులు వింటారు కానీ అధికారుల మాట మీరు వినరు కదా. కాబట్టి అధికారులకి చెప్పి తక్షణం దాన్ని బాధ్యత అధికారులు మీరు చెప్తే వినాలి. కాబట్టి దాన్ని సెటరైట్ చేసే బాధ్యత మీరు పోనీ అధికారులే చేశారు. అయినా మీ ప్రభుత్వమేగా రిఫ్లెక్ట్ అయ్యేది, మీరే కదా రేపు ఓట్లకి వెళ్ళేది, అధికారులు వెళ్ళారు కదా, కానీ మీ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి అది వెంటనే దాని మీద దిద్దుబాటు చర్యలు ఏదైతే అవసరమో దిద్దుబాటు చర్యలని తీసుకుపోయేటట్లయితే క్షమించరు. ఎటుకుడి గెలవం కదా, ఈసారి అయిపోయింది కదా, ఇద్దరితో సర్దుకుపోదాము, చేసినంతా చేసుకుందాం అన్నట్టుగా తయారైతే మాత్రం అది ఎప్పటికీ మంచిది కాదు. అది మొత్తంగా కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆలోచించుకోవాలి. ఇలాంటి వాళ్ళు ఇలాంటివి చేస్తున్నారు, తెలంగాణ రాష్ట్రం జరుగుతుంది అనేది చిన్న విషయం కాదు. దాని మీద వాళ్ళు కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు ఏదో కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తుందని చెబుతున్నారు. ఏం ఆలోచిస్తారో వాళ్ళు జీవితకాలం ఆలోచిస్తారు. ఇంకా 2.5 ఏళ్ళు ఆలోచిస్తే గవర్నమెంట్ ఎటుకుడి ఉండదు. కాబట్టి అదొకటి. రెండోది ఏంటంటే మూడోది వాళ్ళ పాలిటెక్నిక్ ఇష్యూ, మేజర్ ఇష్యూ అదే కదా మనకి నడుస్తుంది. విద్యార్థులు నడుస్తుంది చదువుతున్నారు. పాలిటెక్నిక్ ఇష్యూలో గవర్నమెంట్ ఏదో కమిటీ వేసింది. అంటే ఎట్లా ఉందంటే ఇది ఇప్పుడు అసలు మీరు ఏది స్టడీ చేయడానికి ఇప్పుడు స్టడీ చేయమని వాటి కలపచ్చా లేదని విద్యార్థుల ఆందోళన తర్వాత. సో దెన్ ఏంటి అంటే సమస్య వచ్చిన తర్వాత ఒక సమస్య సృష్టించి జీవో 97 కదా అది తెచ్చి సమస్య సృష్టించారు. పాలిటెక్నిక్ తీసుకెళ్లి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో కలిపేస్తాము అంటే దానికి లేబర్ గతంలో శక్తి లేబర్ డిపార్ట్మెంట్ కింద ఉండేది, దానిలో కలుపుతామని చెబుతున్నారు. దాంతో పాటుగా ఇది స్కిల్ యూనివర్సిటీలో కూడా ఇది అవుతుంది. స్కిల్ యూనివర్సిటీలో బాగా అవుతుంది. ఇప్పుడు పెట్టారు కదా కొత్త స్కిల్ యూనివర్సిటీ రేవంత్ రెడ్డి గారు. స్కిల్ యూనివర్సిటీ నడుస్తుంది PPP పద్ధతి మీద, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతి మీద. అంటే కమర్షియలైజేషన్. నేను మిగతా టాపిక్ లో పోయే ముందు ఇది ఒక మాట చెబుతా, కమిటీ విషయానికి పోయే ముందు ఈ టాపిక్ చెబుతా. ఏంటంటే PPP మీద నడుస్తుంది. PPP పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అంటేనే దానిలో ఎంతో కొంత లాభాలు, ఎక్సెసివ్ ఫీజులు ఉంటాయి. ఆల్రెడీ రకరకాల విద్యా విధానాలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ తర్వాత పోయే ఇంజనీరింగ్ స్ట్రీమ్ లేకపోతే ఇంకో స్ట్రీమ్, ఒక విషయం చాలా రకాల స్ట్రీమ్లు ఉన్నాయి. వాటన్నిటికీ పోలేక 10వ తరగతి చదువుకున్న పేదింటి చిన్న కుటుంబాల పిల్లలు 10వ క్లాస్ తర్వాత పాలిటెక్నిక్ పోతున్నారు. వాళ్ళు ఫీజులు కట్టే స్థితి లేదు. ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు వాళ్ళకు ఉన్నటువంటి ఫీజులు ఈ పాలిటెక్నిక్ లో ఆ 3 సంవత్సరానికి 5,000 ఫీజు కడుతున్నారని నాకు తెలుసు. అది కట్టగలరు వాళ్ళు, అది ఎవరైనా కట్టగలరు. ఈ సమాజంలో కొంత భరించగలిగిన ఇది ఉంది. ఇప్పుడు రేపు పొద్దున PPP పద్ధతి కింద స్కిల్ యూనివర్సిటీ కింద మీరు తీసుకెళ్తే ఫీజులు పెరుగుతాయి. బేసిక్ గా అది ఖచ్చితంగా జరుగుద్ది. మీరు ఎన్ని చెప్పినా అది జరుగుద్ది. వాళ్ళు ఎన్ని భరించాలి కదా. ఆల్రెడీ చదువుకోలేక ఇంకో చోట చదువుకుపోవడానికి గత్యంతరం లేక ఇక్కడికి వచ్చారు. వచ్చిన వాళ్ళని మళ్ళీ మీరు ఫీజులు పెంచే పద్ధతిలోకి తీసుకెళ్తే ఒకటి తప్పు. రెండోది ఇక్కడ మీకు కమిటీ ఇప్పుడు అంటున్నారు. అంటే కమిటీ ఎప్పుడు వేస్తారు? ఏదైనా స్టడీ చేసి
దాన్ని అమల్లోకి తెస్తారు, ప్రాక్టీస్ లోకి తెస్తారు, అధ్యయనం చేసుకొని ఏంటి చేయొచ్చా చేయకూడదా అని. అంతా అయిపోయిన తర్వాత నిప్పు పెట్టి ఆ తర్వాత కమిటీ ఫైరింగ్ అంటే కుదరదు కదా, తప్పు కదా. ఇప్పుడు కమిటీ వేసి ఏం తెలుస్తారు మీరు? నాకు గుర్తున్నంతలో హిల్ట్ అనే పాలసీ ఏదో తెచ్చారు కదా మధ్య, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఏదో ఉంది, ఇండస్ట్రీని బయటికి హైదరాబాద్ నుంచి బయటికి తరలించడానికి ఒక పాలసీ, దానికి కూడా తర్వాత కమిటీ వేసినట్టున్నారు. ముందు ఆ పాలసీ తెచ్చి తర్వాత దాని మీద కమిటీ వేసినట్టున్నారు నాకు గుర్తున్నంతలో. అంటే మీరు చేసేదంతా చేసి కమిటీలు వేస్తే కమిటీ ఎవరి కన్నీళ్లు తోడవటానికి? మీరు కమిటీ వేసి అధ్యయనం చేసుకుని అది కరెక్ట్ అనుకుంటే చేయాలి. అధ్యయనం లేకుండా ఇలా చేసుకుంటూ పోవటం, చేసిన తర్వాత కమిటీ వేయటం ఎవరి కన్నీళ్లు తోడవటానికి? మూడో విషయం దీనిలో, ఇప్పుడు మామూలు గ్రాడ్యుయేట్, ఇప్పుడు మీరు దీనిలో ఏం చెబుతుంది, దీనికి కారణాలుగా చెబుతుంది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు దీన్ని మోడర్నైజ్ చేస్తారంట. దీన్ని మన పాలిటెక్నిక్ విద్యను మోడర్నైజ్ చేస్తాం, జాబ్ ఆపర్చునిటీస్ పెంచేస్తాం, ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ కూడా వచ్చేటట్లు లేదని చెబుతున్నారు. ఫస్ట్ జాబ్ ఆపర్చునిటీస్ గురించి చెబుతా. ఆల్రెడీ పాలిటెక్నిక్ పిల్లలకి జనరల్ గా గ్రాడ్యుయేషన్ చేసిన బిఏ, బీకామ్, బిఎస్సీలు చేసిన పిల్లల కంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఈ రోజు. సుమారుగా 60-65% మంది పిల్లలు పాలిటెక్నిక్ లలో దేశవ్యాప్తంగా చూస్తే 60-65% మంది పిల్లలకి పని దొరుకుతుంది, ఉద్యోగాలు దొరుకుతున్నాయి. 30% మంది పిల్లలే ఉద్యోగాలు చేరటల్లా, దానికి కూడా వేరే కారణం ఉంది, మాట్లాడదాం. 60-65% మంది పిల్లలు దేశవ్యాప్త యావరేజ్నా వాళ్ళకి పని దొరుకుతుంది. పేద కుటుంబాల పిల్లలు అక్కడికి వచ్చి చదువుకుంటే వాళ్ళకి పని దొరుకుతుంది. దాంతో పాటుగా ఇక్కడ సౌత్ ఇండియా యావరేజ్ నా దగ్గర, తెలంగాణది నా దగ్గర డేటా లేదు, చూస్తే దొరికేదేమో కానీ ఆంధ్రప్రదేశ్ కి అయితే 94% మంది పాలిటెక్నిక్ పిల్లలు ఉద్యోగాల్లో చేరుతున్నారు. క్యాంపస్ రిక్రూట్మెంట్ అందులో కూడా చాలా చోట్ల. సో మరి మీరు ఇచ్చే ఉద్యోగాలు ఏంటి? ఏం ఉద్యోగాలు ఇస్తారు మీరు? ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు కదా. జనరల్ గ్రాడ్యుయేట్స్ ఎంతమంది రోడ్ల మీద, సిజేపీ ఎందుకు వచ్చింది కాంగ్రెస్ జనతా పార్టీ? మీరు ఉద్యోగాలు ఇవ్వగలిగిన స్థితిలో లేరు. పైగా ఇప్పుడు ఆ మాత్రం ఉద్యోగాలు సంపాదించుకుంటున్న పేద కుటుంబాల పిల్లల్ని అది కూడా లేకుండా చేసే విధంగా విద్యని ఖరీదుగా మార్చి, ఇట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయి. దాంతో పాటు ఇంకా మాట్లాడదాం, వస్తాయి కదా, బట్ మాట్లాడుకుంటూ పోవచ్చు. ఇది జరుగుతుంది. తర్వాత మోడర్నైజేషన్ అంటున్నారు. మోడర్నైజేషన్ ఆల్రెడీ మీరు స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ బోర్డ్ లాంటిది ఏదో ఉంది, దాని కింద చేయొచ్చు. మీరు తీసుకెళ్ళి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనే దాని కింద పీపీపీ పద్ధతిలోనే మోడర్నైజ్ చేయక్కర్లా. వాళ్ళు అడుగుతున్నారు, విద్యార్థులు ఏం అడుగుతున్నారంటే ఈ సంవత్సరం 300 కోట్లు ఇవ్వండి, నెక్స్ట్ ఇయర్ ఒక 300 కోట్లు మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ మా మోడర్నైజేషన్ మీరు చెబుతుందని కానీ ఇవ్వమంటే కాదంటే 600 కోట్లు యంగ్ ఇండియా దీని కిందే ఇస్తామని చెబుతున్నారు. సో చాలా అవకతవక ఆలోచనలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరు కానీ వీళ్ళంతా చేస్తుంది ఏంటంటే ప్రైవేటీకరణ దిశగా విద్యను తీసుకెళ్లే ఆలోచన చాలా పెద్ద ఎత్తున చేసుకుంటూ పోతున్నారు. దీని మీద పడింది కన్ను ఇప్పుడు పేద పిల్లలు చదువుకునే దీని మీద. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సహించడానికి కానీ దీన్ని యాక్సెప్ట్ చేయడానికి కానీ అవసరం లేదు, అవసరం ఉండకూడదు. ఖచ్చితంగా ఆ పిల్లలకి అనుకూలంగా మద్దతుగా ఉండటం కూడా అందరి బాధ్యత. ఓకే పాపరావు గారు, ఒకసారి మరి ఆరపల్లి మోహన్ గారితో మాట్లాడదాం. మరి ఆయన మాజీ ఎమ్మెల్యే, మాజీ జెడ్పీ చైర్పర్సన్, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో సీనియర్. మోహన్ గారు భయ్యా నమస్కారం. అందరికి డిబేట్ లో పాల్గొన్న మిత్రులకు, పెద్దలందరికీ నమస్కారం. వాయిస్ కొంచెం వాల్యూమ్ పెంచుకోండి. కార్మిక శాఖ మంత్రి గారు